హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు అ స్పెషల్ ఇంటర్వ్యూ. మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేయాలి అంటే జనరల్గా మనకి హాయో హలోనో లేదంటే నమస్తేనో చెప్పేసి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేస్తాం. కానీ ఈ టీమ్ టైటిలే లవ్ ఓటీపీ అని ఓటీపీతో పెట్టుకుంది కాబట్టి వీళ్ళు ఓటీపీ చెప్తే కానీ నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేయను. సో మా వాళ్ళు ఒప్పుకోరు మీరు ఓటీపీ చెప్పకపోతే. అదే November 14th రిలీజ్ డేట్ ఓటీపీ వేసుకోండి. అదే వేసేసుకోమంటారా? అంతే వీళ్ళు ఈ క్వశ్చన్ అడుగుతానని ముందే రెడీగా ఉంటారు. సో 10 టీవీకి స్వాగతం, వెల్కమ్ ఇద్దరికి కూడా. చాలా నర్వస్ ఉన్నారా, ఎక్సైటెడ్ ఉన్నారా? సినిమా రిలీజ్ టైం దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి. నర్వస్, ఎక్సైట్మెంట్ అన్ని మిక్స్ ఉంటుంది ఫీలింగ్, బట్ దిస్ ఫీలింగ్ ఈజ్ ఆసమ్. మనం చేసిన పని మనం క్రియేట్ చేసిన ఒక లవ్ ఓటీపీ అనే సినిమా, ఆ పాత్రలో అది ఎంతగా తెలుగు ప్రేక్షకుని ఆకట్టుకుంటుంది ఆర్ ఎంటర్టైన్ చేస్తుందనే ఒక ఎగ్జైట్మెంట్ ఆర్ అదేమంటారు, ఎప్పుడెప్పుడు ఫస్ట్ షో అని ఎదురు చూస్తున్నాను నేను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ షో. తెలుగు ప్రేక్షకులు కూర్చుని, అంటే మేము రాసిన సీన్ కావచ్చు, మేము తీసిన ఒక ఈ సినిమాకి హౌ విల్ దే ఎంజాయ్ అని చూడ్డానికి. యూజువల్లీ సినిమా థియేటర్కి వెళ్ళి యూజువల్లీ మనం సినిమా తెర మీద ఇలా చూస్తుంటాం. ఈసారి నేను స్క్రీన్ చూడను, ఆడియన్స్ని చూస్తూ ఉంటాను, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారని. సో దానికోసం వెయిట్ చేస్తున్నాను. అంటే కొంచెం టీజర్ ట్రైలర్ తోనే అర్థమైపోతుంది, కింద కమెంట్స్ లోనే మొత్తం సినిమాకి సంబంధించి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పేస్తూ ఉంటారు. సో మంచి పాజిటివ్ కమెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. 100% ట్రైలర్ అనేది ఇన్విటేషన్ ఒక సినిమాకి. మనం ట్రైలర్లోనే ఇంప్రెస్ చేయకపోతే ఇంక సినిమాలో ఏమి ఇంప్రెస్ చేస్తాం? బికాస్ ట్రైలర్ చూసి, సాంగ్స్ చూసే ఇప్పుడు జనాలు డిసైడ్ చేస్తున్నారు ఈ సినిమాకి వెళ్దామా వద్దా అని. సో అది మాకు తెలిసిండే. సో ఆ ట్రైలర్ కట్ షుడ్ ఇంప్రెస్ ద ఆడియన్స్ అనేది తెలిసిండే. సో మేము మా ప్రమోషనే రాజీవన్న వీడియోతో మేము ప్రమోట్ చేసాము. ఈవెన్ దట్ వెంట్ వైరల్. అండ్ ఇప్పుడు ట్రైలర్ కావచ్చు, అండ్ ఇంకొక యోయో అనే సాంగ్ కావచ్చు, వాట్ ఎవర్ మెటీరియల్ మేము ఏది వదులుతామో అది జనాల్లో ఒక చిన్న ఓకే రే మంచి సినిమా రా ఇది అనే ఒక చిన్న నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని 100% 14th రోజున విల్ మేక్ ష్యూర్ ఇట్ ఈస్ రైట్ నమ్మకం అని. సో హాయ్, తెలుగు నేర్చుకున్నారా? స్ట్రైట్ తెలుగు మూవీ, తెలుగు నేర్పించాలి. తెలుగులోనే చెప్పిన డైలాగ్స్ అసలు నేను వదలలేదు. ఇప్పుడు ఇంటర్వ్యూలో మీరు వదలను, నా జాబ్ నేను చేసుకున్నా, నా జాబ్ నేను చేపించేశారు. I can understand Telugu completely. I'm learning how to reply back. Soon. ఏనో వర్డ్స్ గుర్తున్నాయా? Yeah. ఎనీ వర్డ్స్ లైక్ స్టార్ట్ అయింది స్ట్రగల్. Normally the way you guys talk, everything I can understand. Yeah. అందరికీ నమస్తే వరకు వచ్చేసిందా? నమస్కారం. ఇది నా ఫస్ట్ తెలుగు మూవీ. వావ్. నేను చాలా బాగుంది. నేను చాలా బాగుంది, నువ్వే చెప్పు. నేను చాలా బాగుంది, నేను చాలా బాగా చేశా కదా. సో మా సినిమా చాలా బాగుంటుంది, నా ఓటీపీ కూడా చెప్పాలన్నమాట పనిలో పని. సో సినిమాకి అందరు రండి అని తెలుగులో చెప్పండి. వచ్చిందా? ఇవి నేర్పించారా? తను నేర్చుకోవాలి, నేను చెప్పాను నేర్చుకోమని. చూద్దాం మీరు అడిగే దాన్ని బట్టి. సో తెలుగు పీపుల్ ని ఇన్వైట్ చేయాలి మూవీకి. నో ఇంగ్లీష్. ఏం చెప్తారా? అందరికీ నమస్కారం, నా పేరు జాన్విక్ అండి, ప్లీజ్ డు కమ్ అండ్ వాచ్ ఎ ఫిల్మ్ ఆన్ November 14th. తెలుగు వచ్చినట్టు ఉంటది, తెలివి మేనేజబుల్ ఇది. Okay, I'll be at least correct me, no, first. Whatever మీకు వచ్చిన వరకు మీరు ట్రై చేయండి. And then I'll tell it to the camera. No, that's okay, you start. No, it'll be very funny. No, it's okay. Try. ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా లవ్ ఓటీపీ. ఓవర్ టార్చర్ ప్రెషర్. ఈ సినిమా ది ఓవర్ టార్చర్ ప్రెషర్ ఉంది. నేను ఓవర్ టార్చర్ ప్రెషర్ కాదు, ఆగే ఉంది, హీరోగే ఉంది ఓవర్ టార్చర్ ప్రెషర్. ఆడియన్స్ గే లేదు ఓవర్ టార్చర్ ప్రెషర్, హీరోకి ఓవర్ టార్చర్ ప్రెషర్ ఉంది, ఆడియన్స్ కి ఉంది ఎంటర్టైన్మెంట్. అబ్బా సూపర్ చెప్పినట్టే. అలా ఫీలింగ్స్ నాట్ మై వర్డ్స్. అది టైటిల్ తో కానిచ్చేసారు అట్లాగా. సో మీరు ఇక్కడ వాళ్ళేనా? లేదు, బెంగళూరు. బట్ మీరు మాత్రం సూపర్ నేర్చేసుకున్నారు తెలుగు. అంటే చిన్నప్పుడు ఇంట్లో తెలుగునే మాట్లాడే. సో రూట్స్ తెలుగు కాబట్టి. సో ఐఎమ్ ఫ్లూయెంట్ విత్ బోధలాంగ్, కన్నడ అండ్ తమిళ్. సూపర్. అంటే ఏంటి అంత కాన్ఫిడెంట్ గా వస్తున్నారు? తెలుగులో కూడా స్ట్రైట్ మూవీతో వద్దాము, కన్నడలో స్ట్రైట్ గా, ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది అని? అంటే
పని మీద ఉన్న శ్రద్ధ అండ్ మా కంటెంట్ మీద ఉన్న నమ్మకం. కంటెంట్ ఎక్కడైతే ఏంటి, చాలామంది అరే తెలుగు ఇండస్ట్రీ పెద్ద సముద్రం, ఆ సముద్రం ఎలా ఈదుతారు మీరు, ఎలా నెగ్గుతారు అనేటప్పుడు కంటెంట్ బాగుంటే ఎక్కడైనా నెగ్గుతాము, ఎక్కడైనా మనం అప్రిసియేషన్ ఉంటుంది. ఆ నమ్మకంతో వచ్చాం. మరి ఆ నమ్మకం లేకపోతే ఇప్పుడు మేము సినిమాని చేయలేము. ఇప్పుడు ఆ భయం పెట్టుకుంటే మళ్ళీ సినిమా ఒక అడుగు కూడా మనం పెట్టలేము. సో ఆ భయం కావచ్చు, లేకపోతే ఆ నెగిటివ్ ఏమీ మేము పట్టించుకోవట్లేదు. ఎస్ మన సినిమా బాగుంది అండ్ ఆ గ్రౌండ్ రియాలిటీని ఉంది. మనకేం 14th అయ్యగానే అన్ని దగ్గర హౌస్ఫుల్స్ అయిపోయి మళ్ళీ టికెట్లు దొరకట్లేదన్నా అని ఉండదు. మన సినిమా ఎప్పుడు గ్రాడ్యువల్ అని గ్రో అవుతుంది. 14th నుంచి ఇట్ విల్ టేక్ 4-5 days టైం తీసుకొని జనాల్లో ఇది బాగుంది 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 అని వెళ్తేనే మనకి ఉండేది. సో ఇవన్నీ తెలుసు మాకు, ఈ ప్రాక్టికాలిటీ మాకుంది. సో కంటెంట్ నమ్మాము మేము. సో మా కంటెంట్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఓకే వై నాట్ దిస్ టైమ్ యాజ్ అ స్ట్రైట్ తెలుగు ఫిలిం. ఇన్ని రోజులు కన్నడ చేశాను, ఇప్పుడు మళ్ళీ డెబ్యూటెంట్గా కొత్త కుర్రోడ్లాగా తెలుగులోకి వస్తున్నా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇలాంటి జానర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గర రావడం ఐఎమ్ వెరీ హ్యాపీ. దిస్ విల్ మేక్ అ ఇంపాక్ట్ ఇన్ తెలుగు ఆడియన్స్. అంటే నేను ప్రతిసారి చెప్తాను, లవ్ ఓటీపీకి ఒక ఫ్రూట్ ఉంది, ఇది 100%. అంటే ఎవరు తిట్టుకొని రారు నా సినిమాని, ఏం వర్స్ట్ సినిమా తీసాడరా ఇవన్నీ ఉండదు. 100% దే విల్ ఎంజాయ్ మై ఫిలిం. ఒక ఫ్రూట్ 100% తెలుగు ప్రేక్షకుల నుంచి నాకు వస్తుంది. ఏ ఫ్రూట్ అనేది చూడాలంటే ఫ్రూట్ అనేది కన్ఫర్మ్, అరే మంచి సినిమా చేస్తారా, మంచి ట్రై, మంచి సినిమా. సో ఆ ఫ్రూట్ ఏంటి, ఎంత పెద్ద ఫ్రూట్ ఇస్తారా, చిన్న జామ పండు ఇస్తారా ఏంటి అనేది చూడాలి. నేను ఇప్పుడు ఆగి చూడాలి. లెట్స్ వెయిట్ 14th వరకు వెయిట్ చేస్తే అర్థమైపోతుంది. ఫస్ట్ షోతోనే తెలిసిపోతున్నాయి ఈ రోజుల్లో అన్ని. అంతే ఫస్ట్ షోతోనే మనకి మన రిజల్ట్ ఏంటి, ఆడియన్స్ హౌ దే ఆర్ రియాక్టింగ్ అని తెలిసిపోద్ది. సో నేను 14th వరకు ఆగను. ఐఎమ్ హ్యావింగ్ ప్రైవేట్ స్క్రీనింగ్ అనాలా, ఇంకోటి అనాలి తెలీదు. 8th నుంచినో 7th నుంచినో ఒక అన్ని సెంటర్స్ పిక్ చేసుకుని ఆడియన్స్ చూపించేద్దాం అనుకుంటున్నా. యా ఐ వుడ్ లైక్. అంటే ఇప్పుడు ఆడియన్స్ మాట ఇంకొక ఆడియన్స్ వినడం, నా మాట వినరు, నా మాట వినరు, మీ మాట వినరు, ఎవరి మాట వినరు, ఫ్రెండ్ మాట వినరు. అంతే ఇట్స్ లైక్ వాళ్ళ సినిమా గురించి వాళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారా అనేలాగే ఉంటుంది. సో ఆడియన్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మాల్లో ఒక 200 people చూసి వాళ్ళకి 100% నచ్చితే దిట్ విల్ మల్టిప్లై రిలీజ్ రోజు. సో అలా అని నేను ఒక హైదరాబాద్లో ఒక 7 షోలు ప్లాన్ చేస్తున్నా బిఫోర్ రిలీజ్, ప్రైవేట్ స్క్రీనింగ్ ఫర్ ద ఆడియన్స్ అనేలాగా. తిరుపతి కానీ, విజయవాడ కానీ, వైజాగ్ కానీ, సో ఇలాంటి ప్లేసెస్ ఎంచుకుంటున్నాం. బిఫోర్ రిలీజే మేము చూపించేస్తాం. నా నమ్మకం దట్ విల్ డబుల్ ఆన్ 14th అనే నమ్మకం. సో వీ విల్ షో ద ఫిల్మ్ వే బిఫోర్ ఇట్స్ రిలీజ్. మంచి కాన్ఫిడెన్స్ తో వస్తున్నారు రావటం మాత్రం. అంటే వచ్చేది ఏదో సాలిడ్ గా రావాలంటే నేను ప్రతి ఇంటర్వ్యూలో అదే చెప్తాను, నా సినిమాకు ఒక బేస్ ఫిక్స్ అయింది. అంటే ఆడియన్స్ మా మైండ్లో మేము ఫిక్స్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు మేము మాకు తెలిసిన సర్కిల్లో సినిమా చూపించి ఫిక్స్ అయినప్పుడు మంచి సినిమా అనే ఒక బేస్ 100% వస్తుంది. దానిపైన ఒక మెట్టు ఎక్కువ ఉండొచ్చు రివ్యూ, ఒక మెట్టు తగ్గొచ్చు అని తప్పితే మరీ చెత్త సినిమా రా ఇది చూడలేము అనే రివ్యూ రాదు మాకు అనే నమ్మకం నాకు. ఆ గట్టి నమ్మకంతోనే వి హావ్ ప్లాన్డ్ లైక్ దిస్. కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయాలి. యు హావ్ దట్ కాన్ఫిడెన్స్ కాబట్టి పర్లేదు వచ్చేయచ్చు హ్యాపీగా. 100% వచ్చేస్తా. సో జాన్విక మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? So I'm playing a physiotherapist role in the movie. He's a cricketer in the movie. Avunu. Yeah, so I'll be treating his hand, legs, his heart. So it's a very different character, and the main thing which I really loved about my character is the way he has written the dialogues and the screenplay for my character, for each and everyone's character in the movie. The comedy humor is outstanding, so I really loved the content of the movie. Anta happy gaane jarigpoyinda mottham ekkada kashtapetaleda? No, we're working with him as a director. It's very easy. He's very understanding, very calm, and he'll help you a lot. So working with him is fun. Wow, ఏంటి ఇంత పాజిటివిటీ? అంటే నేను ఆర్టిస్ట్ కాబట్టి ఇరిటేషన్లో పనిచేయడం నాకు ఇష్టం. అంటే ఇందాక ఓటీపీ అని ఆవిడ మిమ్మల్ని తిట్టారా పొగిడారా అర్థం కాలేదు, వెంటనే మళ్ళీ పొగిడేశారు. సో నాకు మై వర్క్ అట్మాస్ఫియర్ షుడ్ బి ఫన్. మనం నంబర్ ఆఫ్ టేక్స్ చేస్తామని డజంట్ మ్యాటర్. ఆడియన్స్కి మనకి ఎంత క్లారిటీగా వచ్చామనేది ఇంపార్టెంట్ అవుతుంది. నాకు ఆ వర్క్ చేసేటప్పుడు ఇరిటేషను లేకపోతే ఆ ఓవర్ ఇవన్నీ ఉంటే వర్క్ అట్మాస్ఫియర్ చెడిపోద్ది. మనం ఎప్పుడు చాలా ఎంత ఓపెన్గా ఉంటామో అండ్ కెమెరాని ఎంత ఫ్రెండ్లీ చేసుకుంటామో అంత అవుట్పుట్ అంత బాగా వస్తుందని నమ్ముతాను. సో ఆ విషయంలో
ఓ టార్చర్ ప్రెషర్ అన్ని తనకు ఉండేది కాదు, పాపం మా అసిస్టెంట్ డైరెక్టర్లో మేము పడేవాళ్ళం. బట్ వెన్ ద ఆర్టిస్ట్ కమ్ టు ఫ్రేమ్ దే హ్యాడ్ ఆల్ ద కంఫర్ట్ జోన్. దట్టు ఆడపిల్లలు ఫ్లవర్స్ నేను ఎప్పుడు ఐ నెవర్ షౌటెడ్. నాకు ఆ షౌట్ చేయడం ఇష్టం ఉండదు, ఇంట్లోనూ అంతే. నేను ఐ నెవర్ షౌట్ అట్ మై మామ్ ఆర్ సిస్టర్. నేను నచ్చి చెప్పి నిదానంగా అలా కాదు ఇలా కాదని చెప్పి అప్పుడే పని అవుతుంది. అండ్ ఐ వుడ్ లైక్ ఏంటి నిదానించి అడుగు పెట్టడం నా అలవాటు. అరసైడం 2 minutes లేటర్ దే విల్ ఓన్లీ అండర్స్టాండ్ అండ్ ఇది అనేలాగా. సో ఐ డోంట్ షౌట్ అట్ ద అట్లీస్ట్ ఆర్టిస్ట్, బట్ షౌటింగ్ అంతా నా అసిస్టెంట్ డైరెక్టర్స్ మీద ఉంటుంది పాపం. వాళ్ళకి పడుతుంటారు. వాళ్ళు కూర్చోబెడితే అసలు ఆయన తిట్టాడంటే ఇంకా ఆయన ఈయన తిట్టాడు, డైలీ 10 సార్లు తిట్టాడండి అని ఎలాగంటారు పాపం. సో ఇప్పుడు రైటింగ్ మీరే, డైరెక్షన్ కూడా మీరే, యాక్టింగ్ కూడా చేశారు. అంటే 3 jobs అట్ అ టైం చేయడం, అండ్ మీతో ఉన్న వాళ్ళందరినీ మెయింటైన్ చేయడం. మీరు చెప్పినట్టు అసిస్టెంట్ డైరెక్టర్ని కావచ్చు, అండ్ క్రూ అంతా మెయింటైన్ చేసుకోవాలి మీరే కాబట్టి ఇది మీకు బర్డెన్ అవ్వలేదా? బర్డెన్ అని లేదు, ఐ ఎంజాయ్ వర్కింగ్. అంటే సినిమా అంటే నేను ఓన్లీ ఆర్టిస్ట్గానే రావాలని రాలేదు. సో ఈ టెక్నికాలిటీ అన్నీ నేర్చుకున్న తర్వాత ప్రతిదీను మనం ఎంజాయ్ చేస్తాం. అది దెర్ వే టైమ్స్ ఓవర్ టార్చర్ ప్రెషర్ ఉంది, కానీ మనం ఎంచుకున్న పని కదా. మనం ఎంచుకున్న తర్వాత దాని గురించి ఇఫ్ యూ వాంట్ దట్ సక్సెస్ యూ హ్యావ్ టు ఫేస్ దిస్ అంటాను నేను. సో అలా బీస్ టు ఎంజాయ్. నాకు ఏదో బర్డన్ ఉన్నా ఏమున్నా నన్ను ఆలోచించుకుంటే ఈ టైంకి మనం ఏం చేస్తున్నామో దట్ ఇస్ ద రైట్ థింగ్, యూ హ్యావ్ చూజన్ ఇట్. నువ్వు అది అడుగు పెట్టకన్నా ముందు ఆలోచించాలి. అడుగు పెట్టిన తర్వాత ఇఫ్ యూ ఫీల్ సాడ్ దెన్ యు ఆర్ నాట్ ఇన్ అ ట్రాక్. అండ్ ఐ యూస్ టు ఎంజాయ్. నేను అంటే ఇప్పుడు నేను ప్రతిసారి చెప్తాను, యాజ్ అన్ ఆర్టిస్ట్ ఉండింటే థియేటర్లో నా సీన్కి విజిల్ పడితే నేను ఆనంది. ఇక్కడ ఎక్కడ పడినా నాదే కదా, తనకి పడినా నాదే, ఎవరికి పడినా నాదే. ఆ స్వార్థం బాగుంది అంటాను ఈసారి. దట్ పొజిటివ్నెస్ ఐ ఎమ్ ఎంజాయింగ్ ఇట్. నేను క్రియేట్ చేసిన పాత్రలు అది నవ్వించినప్పుడు, లేకపోతే అది ఒక పాయింట్లో ఏడిపించినప్పుడు, ఓకే మై విజన్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ హస్ వర్క్డ్ అని ఫీల్ ఉంటుంది. ఐ ఎంజాయ్ బోత్. సరే, జాన్విక గురించి మంచి విషయాలు మాట్లాడుకుందాం అయితే. సో తనలో ప్లస్ ఏంటి? ప్లస్ ఈజ్ ఆల్వేస్ ఐ టెల్ షీ వర్క్ కమిట్మెంట్ బాగుంది అమ్మాయికి. నేను ప్రతిసారి అంటాను, ఏదైనా నీకు పర్ఫార్మెన్స్ ఎక్కడైనా ఒక్క చోటు వీక్ అయినా డైరెక్టర్ విల్ టేక్ ఇట్ అవుట్. నీకు వర్క్ ఎథికే లేకపోతే నేను ఎవరు వేసుకోరు అంటాను. సో ఆ వర్క్ ఎథిక్ ఐ కీప్ టెలింగ్ కీప్ దిస్, బీ అ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ హీరోయిన్ ఆల్వేస్, కమ్ ఆన్ టైమ్ అండ్ సినిమా ఫ్రేమ్ ఇది తప్ప వేరే ధ్యాసలు పెట్టుకోకుండా. సో దాంట్లో బీయింగ్ డైరెక్టర్ ఇంకా కో ఆర్టిస్ట్గా యాక్చువల్లీ టు బీ వెరీ ఇలా కూర్చొని ఇంత పక్కన కూర్చొని ఏదైనా మాట్లాడుతున్నావు అంటే 1.5 yearలో ఇప్పుడే అంతేనా? అయ్యో పాపం, అంతేలేండి, అంత ప్రెషర్ ఉంటుంది. అంతనే నాకు ఐ నెవర్ ఈవెన్ హ్యాడ్ వన్ కాఫీ ఆల్సో సిట్టింగ్ విత్ హర్ ఇన్ ద సెట్. పక్కన కూర్చొని ఒక కాఫీ తాగే కూడా నాకు టైం ఉండేది, గ్యాప్ ఉండేది కాదు. నా షార్ట్ అయిన తర్వాత డైరెక్ట్ అయిందా పంపించేయండి అనేవాడిని, వేరే షార్ట్స్కి వెళ్ళిపోయేవాడిని. సో ఈ ప్రమోషన్ టైంలోనే వీఆర్ లైక్ స్పెండింగ్ టైమ్ అండ్ యూనో సిట్టింగ్ టుగెదర్ అండ్ టాకింగ్. అంతే, ప్రమోషన్ పుణ్యమా అంటూ ఇప్పటికైనా ఉంది. సో అప్పుడు వర్క్లో నాకు ప్రతిసారి అంటారు కదా, షూటింగ్ ఏమైనా ఎంజాయ్ చేస్తారా, ఫన్గా ఉండింది అంటే ఎక్కడ పన్ను అంటే పన్ను వీళ్ళని అడగాలి. క్యారవెన్లో ఏమైనా జరిగిందా చెప్పండి, అదేం చెప్పట్లేదు ఎవరు. నాకు తెలియకుండా ఏదైనా చేస్తారా, లేకపోతే నేనేదో లైన్స్ ప్రిపేర్ అవుతుంటే వీళ్ళని తింటుంటారా క్యారవెన్లో, అలాంటివి ఏం చెప్పరు వీళ్ళు. We had fun. My team, Charu, Prashant, everyone. We used to have a lot of fun. We used to play games. Like ఎప్పుడైనా డైరెక్టర్ బాగా విసిగిస్తున్నాడు అని తిట్టుకున్న సిట్యుయేషన్? Director what? You have scolded me because of my scolded him. Like scolding means ఏముంటది కదా బై అంతా. No. He never made me feel that way. That's the reason I talk about him as a director everywhere, because I really love the way he is as a director. Before, like any other directors, they would get so frustrated or angry if a heroine comes to on set like 5-10 minutes late. You know, heroines, girls, you know, hair, makeup, it takes time. But he, even if I come like 5-10 minutes late, he's like very calm, very shant, nice, sweet. So I really love that thing about him.
ఓకే Yeah. So he Being never a made hero- అంటే ఈ లేట్ వస్తారని నాకు తెలుసు, అందుకే వేరే షాట్లు తీసేసుకునేవాడిని నేను. See, that's a really good thing. వేరే షార్ట్ డివిజన్ చేసేసుకునేవాడిని. అమ్మో ఈ లేట్ వస్తారని నా వర్క్ ఆపేవాడిని కాదు, వేరే షార్ట్స్ ఐస్ట్. మీరే డైరెక్టర్ అవ్వడం వల్ల ప్లస్ ఏంటో Even if I come like 6 o'clock to the set, it will take time. It will take at least 3-4 hours for me to get ready. అది మనం ఏం చెప్పలేము దానికి. ఎందుకంత అంటే మనం మామూలుగా రెడీగా అయిపోతాం కదా ఫాస్ట్ గానే, ఆడపిల్ల అదేలేండి ఊరికే టైం పట్టింది అఫ్ కోర్స్. అంటే ఇక్కడ వన్ థింగ్, తెలుగు అండ్ కన్నడ రెండిట్లోనూ స్ట్రైట్ గా రావటం వల్ల ప్రొడ్యూసర్ కి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా ఇక్కడ? లైక్ అంటే అక్కడ ఇక్కడ రెండు మేనేజ్ చేసుకోవడం అనేది బిగ్ టాస్క్ కాబట్టి. టాస్కే, అండ్ వీ వాంటెడ్ దట్. అంటే మాకు తెలుసు దెర్ ఈస్ అ బర్డన్ ఆర్ దెర్ ఈస్ అ ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్స్ ఆల్సో. బట్ ఇప్పుడు ఇద్దరు అంతా, ఇప్పుడు నేనైనా తనైనా ఇక్కడ వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ అండ్ ఫిక్స్ అయినప్పుడు ఐ డెంట్ వాంటెడ్ టు కమ్ ఇన్ అ డబ్బింగ్ ఫిల్మ్. మనకి లాంగ్వేజ్ వచ్చు, మాట్లాడగలము అన్నప్పుడు తెలుగు మాట్లాడదని ఎప్పుడైనా ఒక నేలను మనం రెస్పెక్ట్ చేస్తామంటే ఆ భాష మాట్లాడినప్పుడే దానికి ఉండే వాల్యూ ఉంటుంది. సో వీ హ్యాడ్ దట్, వీ డెంట్ వాంటెడ్ టు డబ్. నేను నా ఫస్ట్ సినిమా నేను డబ్బింగ్లో వచ్చి కూర్చోవడం నాకు ఇష్టం ఉండలే. ఐ వాంటెడ్ అ స్ట్రైట్ ఫిలిం. సో స్ట్రైట్ తెలుగులో మాట్లాడి నేనే డబ్ చేసి, అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ దట్ ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఇన్ తెలుగు ఆల్సో నౌ. ఓకే సరే, అంటే హీరో అయినప్పుడైతే పట్టించుకోము మూవీకి ఎంత అవుతుంది అవన్నీ, డైరెక్టర్ ప్రొడ్యూసర్ పడతారులే అని హ్యాపీగా కూర్చోవచ్చు. బట్ ఇక్కడ మీరు డైరెక్టర్ గా ఉన్నారు కాబట్టి ఆ బిహైండ్ కష్టాలన్నీ మీకు అర్థమై ఉంటాయి. కోర్స్ ఎవ్రీ డే కానీ ఎవ్రీ ఇది కానీ వీ యూస్ టు ప్లాన్. నేనైనా నా ఫ్రెండ్ విజయ్ ప్రొడ్యూసర్ అయినా వీ ఆల్ యూస్ టు ప్లాన్. చూడు ఇలా చేస్తే ఇలా అవుతుంది, సో is that okay or you want me to reduce it? So తను ఎలా చెప్తారు, ఈవెన్ ప్రొడ్యూసర్కి ఐ యూస్ టు గివ్ ఆప్షన్స్, ఎలా చేద్దాం. ఈ ఆల్వేస్ యూస్ టు పిక్ ద బెస్ట్ వన్. ఈ నెవర్ పిక్ దిస్. ఇప్పుడు ఏబిసి ఇస్తే మనం ఏనే పిక్ చేసేవాడు, తను సి పిక్ చేసేవాడు. బట్ ఐ యూస్ టు గివ్ ఆప్షన్ యాజ్ అ ఫ్రెండ్, యాజ్ అ ఇది ఇలాగూ చేయొచ్చు. మై కంటెంట్ ఈజ్ స్ట్రాంగ్, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. దానికి ఎలా చేద్దాం చెప్పు అనేది వెన్ ఎవర్ ఐ హాస్ టు ఆస్క్ ఈస్ టు గో ఫర్ ఏ ఓన్లీ. సో హీ హాస్ గివెన్ ఎవ్రీథింగ్ ఫర్ ద ఫిలిం. ఈ సినిమాకి ఏం కావాలో, ఎంత న్యాయం చేయాలో 100% యాజ్ అ భావప్రీత ప్రొడక్షన్, యాజ్ అ విజయ్ రెడ్డి హీ హాజ్ ఫుల్ఫిల్డ్ ఇట్. అందుకే ఆ కాన్ఫిడెన్స్, అందుకే ఈ సినిమాని మేము ఓకే ఇక్కడ తెలుగు స్టేట్స్లో కూడా వీ విల్ ఎంటర్టైన్ అనే ఒక గట్టి నమ్మకం ఉంది. ఓకే, ఇక స్టోరీలోకి వెళ్దాం. ఇద్దరు హీరోయిన్స్ కనిపిస్తున్నారు, తనతో పాటు స్వరూపిణి. యా, తను మిస్ చేసాం ఈరోజు. యా షీఈ్ షూటింగ్ గోకర్ణలో ఉంది అమ్మాయి, కన్నడ సినిమా షూటింగ్. తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది? నాకు ఈ సినిమాలో చాలా ఇష్టమైన క్యారెక్టర్ తను ప్లే చేస్తుంది. అండ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, నేనే ఉన్నా కదా క్యారెక్టర్, నా క్యారెక్టర్ తప్పించి నేను చెప్తున్నా. ఎందుకు అంటే ఎవ్రీ క్యారెక్టర్ అంటే అనుకుంటాం కదా ఇది బాగుంటుంది ఇది బాగోదు అనేలాగా, నాకి షీఈస్ ప్లేయింగ్ అ వెరీ గుడ్ క్యారెక్టర్ సినిమాలో అనేది. సో షీ హెస్ డన్ అ గ్రేట్ జాబ్. ఇక్కడ నేను హీరోయిన్స్ ఇలా తీసుకోలేదు సినిమాలో, క్యారెక్టర్ వైజే తీసుకున్నాను. తన క్యారెక్టర్ తను చాలా బాగా చేసింది. ఈ అమ్మాయికి వచ్చే వరకు తిను బాగా చేసింది. అండ్ నా క్యారెక్టర్ కానీ రాజీవ్ కనకాల గారు రాజీవ్ అన్న క్యారెక్టర్, ప్రమోదిని గారు, తులసి అమ్మ క్యారెక్టర్. సో దీస్ 7-8 క్యారెక్టర్స్ మధ్య జరిగే ఒక కథ లవ్ ఓటీపీ. అండ్ ఎవ్రీ వన్ హాజ్ గివెన్ అ జస్టిఫికేషన్. సినిమా అయిన తర్వాత వీళ్ళకన్నా రీప్లేస్మెంట్ లేదు అంట నేను. ఓకే, వీఆర్ న్యూ ఫేసెస్, మనం కొత్త ఫేసెస్. ఇప్పుడు మన తెలుగు ప్రేక్షకులకి రాజీవ్ అన్న, తులసి అమ్మ, ప్రమోదిని మేడం తప్పితే ఇంకెవరు పరిచయం లేదు. సో 100% ఫస్ట్ 10 minutesలోనే మేము అందరికీ బాగా పరిచయం అయిపోతాం. అంటే కంటెంట్ బాగుంటే దగ్గర తీసేసుకుంటాం, సీన్స్ అలా పండితే దగ్గర తీసేసుకుంటారు. సో బై ఎండ్ ఆఫ్ ద ఫిలిం దే విల్ ఓన్ అస్ అనే గట్టి నమ్మకం నాకు ఉంది. ఓకే, అండ్ రాజీవ్ గారి క్యారెక్టర్ ఉంది, అంటే మీరు ఇంట్రడ్యూస్ చేయడమే రాజీవ్ గారి క్యారెక్టర్ దగ్గర నుండి స్టార్ట్ చేశారు. మేమే ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు ఆయన ప్రతి మూవీలో చంపేస్తున్నాం. సో ఆయన ఈ మూవీలో ఎలా ఉంటారా? ఆయన చంపేస్తాడు అందరినీ, ఆయన చంపేస్తాడు. ఆయన అంత చావుడు. మాత్రం పడుతున్నారా? నా వెంట మామూలుగా పడట్లేదు. జీపేలు, ఫోన్ పేలు కూడా అసలు వదలట్లేదు. అలా వెంట పడే ఒక హైపర్ ఫాదర్ క్యారెక్టర్, టూ హైపర్డ్ ఫాదర్. ఇంకా యూజువల్లీ హీరోకి అంత హైపర్ ఇస్తాము, నేను నాన్నకి అంత హైపర్ ఇచ్చాను. అంత హైపర్ క్యారెక్టర్. నానంటే చాలా భయపడే ఒక కుర్రోడు. సో అంత హైపర్ ఫాదరు టువర్డ్స్ ద సెకండ్ హాఫ్
ఎమోషనల్ టర్న్ అవ్వడం, అదర్ కీ మూమెంట్స్ వేర్ ఈ లిఫ్ట్స్ ద ఫిలిం. మీకు ఎన్నో సినిమాల్లో మీరు చూసింటారు రాజీవ్ అన్నకి చాలా ఇంపార్టెంట్ ఆర్ కీ సీన్ పడి ఉంటుంది ఆయన. అవును అవును. ఆ టైంలో ఆ సీన్ పడగానే సినిమా ఒక ఎలివేషన్ చేంజ్ అయిపోతే, హీరో క్యారెక్టర్ ఎలివేషన్ చేంజ్ అయిపోతే, అలాంటివి ఎన్నో సీన్లు ఉన్నాయి. సో అలా నా సినిమాలో ఉన్నప్పుడు ఐ థాట్ రాజీవ్ అన్న విల్ బి ద పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఫర్ దిస్, బికాస్ ఈ షేడు కావాల్సి ఉంది నాకు, ఈ షేడు కావాల్సి రెండు. సో రెండు బ్యాలెన్స్ చేసే ఆర్టిస్ట్ రాజీవ్ అన్న. ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలు అసలు సూపర్ గా వచ్చేస్తున్నాయి. అది- ఫాదర్ క్యారెక్టర్ దట్టు. అవును, అది మా అదృష్టం అనుకోవాలి. అవును, ప్రాపర్ టైం. ప్రాపర్ టైమింగ్. ఎక్కడ చూసినా రాజీవ్ అన్న ఉన్నా అంటే కొడుతున్నారులే ఇంకా. అసలు లక్కీ హ్యాండ్ ఉంది కదా మీ పక్కన అంటున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ రాజీవ్ అన్న. లిటిల్ ఆర్ట్స్ పెద్ద సక్సెస్ అవ్వడం, మళ్ళీ ఈటీవీలో వెబ్ సిరీస్ చేస్తున్నారు, అండ్ ఈజ్ లైక్ తన సెకండ్ ఇన్నింగ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది రాజీవ్ అన్న. నిజమే. అవును, చాలా స్ట్రాంగ్గా వస్తున్నారు. అండ్ మీరు ఇప్పుడు తెలుగులో చాలా మంది చూస్తే కన్నడ హీరోయిన్స్ ఉన్నారు. హవా ఉంటుంది ఎక్కడ చూసినా. సో అలాంటి ఒక కాన్ఫిడెన్స్ తో వచ్చేస్తున్నారా ఇక్కడ వేలేద్దాము తెలుగులో కూడా మనం మార్క్ చూపిద్దాము అని, టు మేక్ యూ మార్క్. Obviously I've come here for that. And I always wanted to get into Telugu industry, so I was waiting for the right opportunity, because the people, the way they receive people here with so much love, and they accept you wherever you come from, north, south, Karnataka, anywhere you come from, but they'll accept you like their own people. So I really wanted to come here, but I got తెలుగులో ఎవరితో యాక్ట్ చేయాలని అనుకుంటున్నారు? అంటే లక్కీగా మీతో వచ్చేసింది ఛాన్స్, చేసేసారు, అయిపోయింది. ఇఫ్ ఛాన్స్ వస్తుంది అంటే ఎవరితో యాక్ట్ చేయాలనుకుంటున్నారు? I want to work with everyone. But ఫేవరెట్ ఎవరైనా? favorite, yeah, in future, if I get a chance to work with Allu Arjun sir, Oh. I would love to. ఎవరికి ఉండదు, ఎక్స్పెక్ట్ చేసిన పేరు అది. actually, ఎవరికి ఉండదు. obviously. Yeah. ఎందుకే క్రికెట్ ఆడతారా? క్రికెట్ ఈజ్ లైక్ స్ట్రెస్ బస్టర్ ఇప్పటికిను. అంటే మూవీ కోసమా లేదా జనరల్గా జనరలీ ఆల్సో అబ్బాయిలు ఆడుతూ జనరల్ ఉంటారు ఆడతాం. కాబట్టి? అండ్ ఈవెన్ నేను మా ప్రొడ్యూసర్ వి బికేమ్ ఫ్రెండ్స్ క్రికెట్ గ్రౌండ్ లో ఓ 20 years బ్యాక్. క్రికెట్ కలిపింది. క్రికెట్ కలిపింది మా ఇద్దరిని. క్రికెట్ కలిపి క్రికెట్ నుంచి ఇలా సినిమా అయ్యేలా కలిపింది. Yeah. So, అందుకని సినిమాలో కూడా క్రికెట్ పెట్టుకున్నారు. అది తర్వాత వెలిగింది నాకు. పెట్టుకునేటప్పుడు అనుకోలేదు. ఇట్ వాజ్ లైక్ మై స్క్రిప్ట్ లో ఉండింది బిఫోర్ ఐ నరేటెడ్ టు హిమ్, బట్ అవన్నీ అలా కలిసి వచ్చింది అంతే. బట్ క్రికెట్ రెగ్యులర్, ఎప్పుడైనా సండేస్ వీకెండ్స్ వి ప్లే బెంగళూరులో. ఓ సూపర్. యాక్చువల్లీ ఒక సినిమాలో ఒక హీరోయిన్ని మేనేజ్ చేయడమే డైరెక్టర్కి చాలా కష్టం. ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పుడు ఆ కష్టం ఎలా ఉంటుందో చాలా మంది చెప్తూ ఉంటే మేము విన్నాము. ఇక్కడ మీరు హీరోగా ఇద్దరు హీరోయిన్లు సినిమాల్లో మేనేజ్ చేశారు. అంటే లైక్ లవర్స్ లాగా చూస్తే సింపతి వచ్చేస్తుంది. అయ్యయ్యో. అయ్యో వీడు హీరోగా చేసి ఇంత చేస్తుంటాడే, మనం ఏం చేయాలి, రైట్ టైం రావాలి, రైట్ టైం చేసి వెళ్ళాలి అని. వాళ్ళు నన్ను చూస్తే వాళ్ళే ఏడ్చుకుంటూ పాపం కరెక్ట్ టైంకి వచ్చేస్తుంది. నాకు ఇద్దరు ఎక్కడ ఇబ్బంది పెట్టలే. ఇబ్బంది పెట్టేలా ఉంటే ఐ వుడ్ నెవర్ క్యాచ్ దెమ్. ఐ ఆల్వేస్ సే సినిమా అనేది తల్లి లాంటిది, మనం వీ హ్యావ్ టు ఒబే ఇట్ ఆర్ కీప్ ఇట్ విత్ వెరీ రెస్పెక్ట్ఫుల్లీ. అలా దే డిడ్ దేర్ జాబ్ వెరీ రెస్పెక్ట్ఫుల్లీ. సో యాజ్ అ లవ్ ఓటీపీలో ఓటీపీ ఎవరు? అది ఎవరు రైట్ ఓటీపీ ఎవరు రాంగ్ ఓటీపీ అని మనం సినిమా చూడిన తర్వాత తెలాలి. తెలుసు అది సినిమాలో హూ ఇస్ ద రైట్ ఓటీపీ అండ్ హూ ఇస్ ద రాంగ్ ఓటీపీ. మేము వెయిట్ చేసి చూసుకోవాలా? సో మీరేమైనా హింట్ ఇస్తారా? హూ ఇస్ ద రైట్ ఓటీపీ? Who's right OTP? Who's the wrong OTP? Everyone's a right OTP. Everyone's a wrong OTP. ఓకే సరే, సిచ్యువేషన్ మేడ్. బేస్ చేసుకొని ఉంటుందా? అంటే రెండు కొప్పులు ఒక దగ్గర అసలు కష్టం కదా కష్టం అది. కదా. ఆ కష్టంతో వచ్చే ఓట్ వచ్చే ప్రెషరే ఆడియన్స్ మంచి ఫన్ ఉంటుంది, మంచి ఫన్ ఉంటుంది. సూపర్. సో ప్రెషర్ ఎవరు, టార్చర్ ఎవరు? అంటే ఇక్కడ జస్ట్ అన్ని క్యారెక్టర్స్ లో అన్ని క్యారెక్టర్లు అంటే నేను ఓన్లీ లవ్ వల్ల వచ్చే ఓట్ వచ్చే ప్రెషర్ కదా, నాన్ వల్ల వచ్చే ఓట్ వచ్చే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది వీడికి, ఫ్రెండ్ వల్ల వచ్చే ఓట్ వచ్చే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది వీడికి. సో మొత్తం అన్ని క్యారెక్టర్ వల్ల వచ్చే ఓట్ వచ్చే ప్రెషర్ తెచ్చుకుంటుంటాడు. అంటే గెలుక్కొని మరీ తెచ్చుకోవడం అంటారు కదా, అలా ఉంటుంది సిచ్యువేషన్ ఇన్ ద ఫిలిం. బట్ అంటే మనం బయటలో ఏముంది దీంట్లో, ఓకే ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు, ఈ అమ్మాయ ఆ అమ్మాయ అంతే కదా క్లైమాక్స్ అంటే, అంత కాదు.
అంతకన్నా మించింది అంటే Oh. అంత అయితే నేను సినిమానే తీయను. కదా అంతైతే నేను సినిమానే షుడ్ బి దేర్ కాబట్టి 2 hours నేను అంత ఈమా ఆమె అనుకొని వెళ్ళిపోయి మనము ఈమె అనేస్తే నాకు ఐ డోంట్ వాంటెడ్. దీన్ని వదిలి ఐ వాంటెడ్ టు ఎంటర్టైన్ ఆడియన్స్. దీన్ని ఇవన్నీ మైండ్లో పెట్టుకొనే ఇంత అయితే సినిమా కాదు, దిస్ సంథింగ్ డిఫరెంట్ విచ్ దే హెవ్ నాట్ సీన్. ఆర్ ఇది ఒక కొత్త వే ఆఫ్ టెల్లింగ్. అంటే కొత్త అంటే మనం ఏమి కళాఖండం తీసామని కాదు. ద వే నేను ఎంచుకున్న లైన్ ఆర్ ద వే ఐ నరేట్ ద స్క్రిప్ట్ విల్ ఎంటర్టైన్ అండ్ వాట్ నెక్స్ట్ అనే ఒక క్యూరియాసిటీ అంటూ ఆడియన్స్ తీసుకొస్తుంది. సో ఇంతే అనుకునే వాళ్ళకైతే ఆన్సర్ చేశారు, ఇంత కాదని. 100% కాదు. Okay. ఇంత అయితే నేను సినిమా తీయను. ఆ అమ్మాయ ఈ అమ్మాయి అనుకుని ఈ అమ్మాయి ఇంకి పింకి పాంకి ఈ అమ్మాయి అనేది నేను సినిమా తీయను, ఇంత కాదు. ఓకే, సూపర్. సాంగ్స్ విషయంలో అంటే చిన్మయ్ గారు కూడా పాడారు, చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి అని అర్థం అవుతుంది. అవును, శశా తిరుపతి గారు పాడారు, చిన్మయ్ గారు పాడారు, మళ్ళీ నేను రాజీవన్న పాడాము ఒక ఫన్నీ సాంగ్. ఇది సస్పెండ్ అంతే, అదొక ఫన్నీ సిచ్యువేషన్ సాంగ్. హీరో టాయిలెట్కి వెళ్ళి ప్యాంట్ ఇప్పగానే సాంగ్ స్టార్ట్ ఉంటుంది. మీకు నవ్వుతుంది ఇదేంట్రా సిచ్యువేషన్ అన్నప్పుడు. అండ్ దట్ ఈస్ అ వెరీ ఫన్నీ సిచ్యువేషన్ వేర్ హీరో అంటే ఆ ఓవర్ ప్రెషర్ అవ్వట్లేదు పాటలు. అండ్ ఐ డోంట్ వాంటెడ్ అ సింగర్ టు సింగ్ దిస్ సాంగ్. అంటే దాన్ని చాలా సఫిస్టికేషన్గా పాడి లేకపోతే ఒక దీనిగా పాడలే, ఈ ప్రెషర్తో పాడాల్సి ఉండింది, ఆ క్రింజ్తో పాడాల్సి ఉంది. అందుకు అన్నకు ఫోన్ చేసి, అన్న పాడేద్దాం రా అన్న. తమ్ముడు ఏం చెప్తున్నావు, నేను పాట అన్న రా అన్న. అంటే నువ్వు బాత్రూంలో ఎప్పుడు పాడలేదా అన్న? పాడుంటాను అన్న, పాడే ఇప్పుడు చెప్తాను అని. సో అలా ఆ క్రింజీ ఫేస్ పెట్టుకొని పాడిన ఒక పాట అది. అదేంటది అది, యో 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 ఏందయ్యో ఈ గోలా, లవ్ చెయ్యమంది లేడీ నో అంటాడే డాడీ, లైఫ్ వేసే ఫుల్ టైట్ బౌలింగ్, అవుట్ అయిపోతా చేయలేను బ్యాటింగ్. సో ఇలా వెళ్తుంది, చాలా మిక్స్ చేశారు. సో డేంజర్ గా మారింది సిచ్యువేషన్, తల పగిలేంత ఫ్రస్ట్రేషన్. ఇలా వాడి ఫ్రస్ట్రేషన్ అంతా ఆ క్రింజీ ఫేస్ పెట్టుకొని పాటలో ఉంటుంది. సూపర్. సో ఫైనలీ తెలుగు ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నన్ను చూడండి, చాలా బాగా చూడండి, నేను చాలా బాగుంది. అందరికీ నమస్కారం. నా పేరు జాన్వికా కల్కేరి. ఇది నా ఫస్ట్ తెలుగు మూవీ లవ్ ఓటీపీ ఓవర్ టార్చర్ ప్రెషర్. ప్లీజ్ కమ్ టు ద థియేటర్ ఆన్ November 14th and watch our movie Love OTP. It's super funny, comedy, humor, love, father and son bonding, their over torture pressure. So you'll have a lot of fun. Please come to the theatre and watch the movie. చెప్పారు, బెదిరించారు కూడా. మస్ట్ అలా చెప్పారు. ఇంతకీ November 14 చిల్డ్రన్స్ డే రోజు వస్తున్నారు మీరు. అవును, అంటే లవ్ చేయకండి అని చెప్పడానికి కాదు, ఇలా లవ్ చేయకండి రా, అది ఇలా వద్దురా బాబు, ఒక్కరితో కమిట్ అవ్వండి, లైఫ్ బాగుంటది, ఇద్దరు అమ్మాయిలతో అవ్వద్దు అని చెప్పడానికి. జనరల్ గా ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా అలా కనబడుతున్నాను మీకు? అంటే ఎప్పుడో అప్పుడు ఉంటాయి కదా కాలేజ్ డేస్ లోను, అలా అలా. మరి అంటే ఒక అమ్మాయిని మెయింటైన్ చేయడం కష్టం, రెండు అంటే ఈ రోజుల్లో మనం ఇంకా యూత్ కాదు కదా, మేబీ జెన్జీ కిడ్స్ కామన్ ఉండొచ్చు, జెన్జీ కిడ్స్ కి ఇట్ మైట్ బి కామన్, బట్ అవ్వదండి. అయ్యో నెవర్. ఒక్కళ్ళు కూడా లేరా? లేదు. ఓకే, మీకు లేదు. ఆడపిల్లలు అసలు నిజం చెప్పండి. One was there, wrong OTP. రైట్ ఓటీపీ కోసం వెయిటింగ్ అన్నమాట. సో మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా ఆడియన్స్ కి? నేను ఆల్వేస్ టెల్, ఒక ఆడియన్ ఇంకొక ఆడియన్ మాట వినేది. సో మా సినిమా రిలీజ్ అయ్యి ఫస్ట్ ప్లేస్లో ఎవరెవరు ఆడియన్స్ చూస్తారో వాళ్ళ మాట వినండి, అండ్ వాళ్ళు ఇచ్చే రివ్యూని బట్టి యూ ప్లీజ్ కమ్ టు వాచ్ ఆ ఫిలిం. November 14 నుంచి థియేటర్స్లో ఉంటుంది. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. అండ్ లవ్ ఓటీపీ తెలుగులో స్ట్రైట్ మూవీ ఇద్దరికి, అండ్ మీరు కూడా డైరెక్టర్గా రాబోతున్నారు, ప్లస్ హీరోగా కూడా లాంచ్ అవుతున్నారు తెలుగులో. కాబట్టి ఆ ప్రెషర్ అంతా పోయి మంచి సక్సెస్ రావాలి, బయట వెయిట్ చేస్తున్న మీ ప్రొడ్యూసర్కి కూడా మంచి లాభాలు రావాలని కోరుకుంటూ ఇద్దరికి కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి 10 TV.